నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పసుపు. పసుపు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, దీంతో పాటు స్కిన్, బ్యూటీ, ఫిజికల్ అండ్ మెంటలీ ఎలా మనకి పసుపు సహాయపడుతుందో తెలుసుకుందాం. పసుపు చూసుకున్నట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ హెర్బ్ అని చెప్పొచ్చు. అంటే మనం యూజ్ చేసుకునే ప్రతి ఒక్క కూరలో ఇది వాడుతూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే వివిధ రకాల కలర్స్ని యూజ్ చేసి ఆ యెల్లో కలర్ టెక్స్చర్ అనేది తెస్తున్నారు. కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ న్యాచురల్గా వచ్చే కలర్ మనకి యెల్లో కలర్ పసుపు నుంచి వస్తుంది. అండ్ ఇది చాలామంది అవాయిడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ పసుపులో మనకి చాలా న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఎక్కడైతే దెబ్బ తగులుతుందో వెంటనే మనం పసుపు పెడతాం. ఎందుకంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ అనేవి దీంట్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం కూరలో కానీ వివిధ రకాల వంటల్లో మనం ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల కూడా మన బాడీకి చాలా బెనిఫిట్స్ అనేది కాస్ట్ చేసుకుంటుంది. అలాంటి బెనిఫిట్స్ అండ్ అలాంటి ఇంపార్టెంట్ ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉండే పసుపు చాలామంది ఈ మధ్యకాలంలో నెగ్లెక్ట్ చేస్తున్నారు. చాలా తక్కువగా వాడుతున్నారు. అండ్ కొంతమంది అసలు పసుపుని వాడడం కూడా ఆపేశారు. సో అలాంటి వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్లీ మీ డైట్లో మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల మీ బాడీకి చాలా బెనిఫిట్ వస్తుందని అర్థం చేసుకుంటారు. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మన ఫిజికల్ హెల్త్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. మన బాడీలో ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేసి ప్రతి ఒక్క సెల్ని ఇన్ఫ్లమేషన్ నుంచి కాపాడడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరము. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందుకే దెబ్బ తగిలిన వెంటనే మనం పసుపుని రాస్తాం. సో దీనివల్ల తొందరగా హీల్ అవుతుంది. అండ్ ఏ మైక్రో ఆర్గానిజం బాడీలో ఎంటర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసేది కూడా పసుపే. అందుకే దెబ్బ తగిలిన వెంటనే కట్ అవుతుంది. కాబట్టి వివిధ రకాల మైక్రో ఆర్గానిజమ్స్ బాడీలో ఎంటర్ అవ్వకుండా ఉండడానికి ఈ పసుపు ఒక బ్యారియర్ లాగా మనకి హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు ఎవరికైతే డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో అలాంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా పసుపుని కన్జ్యూమ్ చేసుకోవాలి. అండ్ ఎవరికైతే ఆర్థరైటిస్ ఉంటుందో, రుమటోడ్ ఆర్థరైటిస్ కానీ ఆస్ట్రో ఆర్థరైటిస్ కానీ ఇలాంటి వివిధ రకాల ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కూడా పసుపుని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఆ లూబ్రికేషన్కి చాలా సహాయపడుతుంది. అండ్ చాలామందికి రెడ్నెస్ కానీ అండ్ జాయింట్ చాలా స్టిఫ్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళు పసుపుని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల ఈ జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్తో బాధపడుతున్నారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ పసుపుని వివిధ రకాల డైట్స్లో కంపల్సరీ మనం ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్క కూరలో ఉండవలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పసుపు అన్నమాట. దీంతో పాటు మన బాడీకి ఎన్నో ఇష్యూస్, స్పెషల్లీ మనకి లివర్కి సంబంధించిన వ్యాధుల నుంచి కూడా బయటపడేయడానికి పసుపు చాలా సహాయపడుతుంది. ఎందుకంటే లివర్ సెల్స్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు మనకి ఈ మధ్యకాలంలో చాలా ట్యాబ్లెట్స్ పసుపు రూపంలో అవైలబుల్గా ఉంటాయి. అండ్ వివిధ కంట్రీస్లో కూడా పసుపు ట్యాబ్లెట్స్ కూడా అమ్ముతున్నారు. అలాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉండే పసుపుని మనం నెగ్లెక్ట్ చేసి వేరే దానిపైన మనం దృష్టి పెడుతున్నాము. సో బయటి వాళ్ళు గుర్తించారు, కానీ మన ట్రెడిషనల్ ప్రకారం మన అమ్మలు వీళ్ళందరూ చెప్పిన ఇంపార్టెంట్ పసుపు గురించి మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. అందుకని కంపల్సరీ మీరు డైట్లో పసుపుని రెగ్యులర్గా ఉపయోగించండి. అండ్ దీంతో పాటు చాలామందికి ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్, అంటే చాలామందికి పీరియడ్స్ టైంలో ఎక్కువగా స్టమక్ పెయిన్ రావడం ఇలాంటి ఇష్యూస్ తోటి బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా పసుపుని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఈ పెయిన్ రిలీఫ్ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అండ్ జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ అండ్ ఎక్కడన్నా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఇలాంటివి ఏమున్నా కానీ కూడా పసుపు చాలా సహాయపడుతుంది. అండ్ స్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్కి కూడా పసుపులో చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. అండ్ ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్ ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి డయాబెటీస్ తోటి బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్లో కంటి సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గ్లైకోమా కానీ, క్యాట్రాక్ట్ కానీ అండ్ ఇతర కంటి సంబంధిత ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే మీరు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల, పసుపుని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఈ కంటికి సంబంధించిన వ్యాధుల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా మనకి స్కిన్కి చాలా బెనిఫిట్స్ కాస్ట్ చేస్తుంది. చాలామంది అమ్మాయిలకి స్కిన్ చాలా ఫేర్గా అవ్వాలి, బ్రైటన్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు రెగ్యులర్గా పసుపుని స్కిన్ పైన అప్లై చేస్తే కూడా వాళ్ళ స్కిన్ బ్రైటనింగ్లా న్యాచురల్గా వాళ్ళకి కలర్ అనేది వస్తుంది. అండ్ దీంతో పాటు ఎవరికైతే యాక్నీ కానీ, ఎక్కువగా పింపుల్స్, మొటిమలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు కూడా ఈ పసుపుని ఫేస్ పైన అప్లై చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేది కాస్ట్ చేస్తుంది. అండ్ ఎక్కడైతే దెబ్బ ఇలాంటివి తగులుతాయో డెఫినెట్లీ ఆ మరక అనేది పోవడానికి కూడా మనకి పసుపు అనేది
సహాయపడుతుంది. సో ఇలాంటి ఇంకా ఎక్కువ ప్రాపర్టీస్ కలిగిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే పసుపుని మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోవాలి. మన డైట్స్లో కానివ్వచ్చు, మన ఆయుర్వేదాలో కానివ్వచ్చు, ఎక్కడ చూసినా పసుపుని వివిధ రకాల ఫామ్స్లో యూస్ చేస్తూ ఉంటారు. అండ్ అది మనకి కిచెన్లోనే ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. అలాంటి పసుపుని మీరు రెగ్యులర్గా క్వాంటిటీని ఎక్కువగా యూస్ చేయండి. చాలా తక్కువగా యూస్ చేసేదానికన్నా ఎక్కువగా యూస్ చేసుకొని తీసుకోండి. అండ్ ఇదే పసుపుని మీరు రోజు వాటర్లో మిక్స్ చేసి ఎర్లీ మార్నింగ్ తీసుకున్నా కానీ, పడుకునేటప్పుడు గోరువెచ్చటి పాలల్లో ఈ పసుపుని యాడ్ చేసుకొని, మనం గోల్డెన్ మిల్క్ అంటాం. సో ఇలాంటి మిల్క్ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల కూడా బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఏ ఫామ్లో యూస్ చేసుకున్నా కానీ మనకి పసుపు యొక్క బెనిఫిట్స్ అనేవి బాడీకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు నచ్చినట్టుగా ఈ పసుపుని డెఫినెట్లీ మీ డైట్లో ఉపయోగించుకోండి. దానివల్ల బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.